హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియజేయాలనుకుంటున్నాను. నేను చాలా కరివేపాకుని పెంచుకుంటుంటాము మేము మొక్కల్లో. అలా పెంచుకున్న కరివేపాకుని కట్ చేసి తీసుకొచ్చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసాము. ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా నేను వీటిని బాగా 2, 3 సార్లు వాటర్‌లో చాలా కడిగానండి. కడిగి పక్కన పెట్టుకున్నాను. కడగకపోతే ఏమవుతుందో కొంచెం సేపు తర్వాత మీకే తెలుస్తుంది. ఆకులకి ఎలా బాక్టీరియా అనేది ఉంటుందనేది నేను క్లియర్‌గా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఈ ఆకుల్ని అన్నిటిని అలా తుంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ స్టోరేజ్‌లో ఏం చేసుకోవచ్చంటే మొత్తం ఆకుల్ని కూడా మనం ఇలా తీసేయొచ్చు. నేను ఈ కరివేపాకు మొత్తం కూడా ఎందుకు ఇలా చేసుకుంటున్నాను అంటే, నేను కారప్పొడి కొట్టుకుందాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కారప్పొడి ఎలా చేసుకుంటానో కూడా చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, చూసారా? నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా కూడా ఇలాంటి కొన్ని ఆకులు అనేవి ఉంటాయి. బల్క్ అమౌంట్‌లో కరివేపాకు తీసుకున్నాం కదా! మనం బాగా చూసుకుంటూ చేసుకోవాలి. ఈ కరివేపాకుకి ఎగ్స్ అనేవి ఉన్నాయండి. ఆ ఎగ్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. అవేవో చిన్న చిన్న పురుగులని అనుకోవచ్చు. కాదు. అవి రియల్‌గా ఎగ్సే. చూడండి, నేను ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఎగ్స్ ఎలా కనిపిస్తాయో చూడండి. క్లియర్‌గా కనిపిస్తాయండి. ఇన్సెక్ట్స్ ఎగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. అందుకే ఏ వెజిటబుల్స్ అయినా కూడా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చూసారా ఎగ్స్ ఎలా వచ్చాయో? ఇప్పుడు నేను తీసుకున్నది మొత్తం కూడా కొంచెం గాలికి ఆరబెట్టుకుంటున్నానండి. ఎండకి ఎండబెట్టట్లేదు. గాలికి మాత్రమే ఆరబెట్టుకుంటున్నాను. వాటర్‌లో వాష్ చేసిన వాటర్ అనేది ఆరిపోవడానికి. ఎండకి పెట్టడం వల్ల ఆకు అనేది వాడిపోతుంది. అందుకని గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో కారప్పొడి, నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టుగా, మన పెద్దలు చెప్పినట్టుగా చాలా బావుంటుందండి. నేను ఈ విధంగా ఆరబెట్టేసుకొని నెక్స్ట్ డే కారప్పొడి తయారు చేసుకోవడానికి రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 టైప్స్‌లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఒకటి కాడలు కాడలుగానే ఉంచి స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఎక్కువ రోజులుంటాయి. కర్రీస్‌లో వేసుకోవడానికి, ఏమైనా పోపులో వేసుకోవడానికి కరివేపాకనేది అందరూ ఖచ్చితంగా వాడుతుంటారు. అందుకని కొంచెం ఇలా స్టోర్ చేసుకుంటున్నాను నేను. ఎక్కడ స్టోర్ చేస్తారనే డౌట్ రావచ్చండి. నేను ఇది రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుంటున్నాను. బయట పెట్టుకుంటే వాడిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కారప్పొడి కోసం వేచి చూడండి.